ఇప్పుడు ఈ పౌలు గారు కూడా అదే విధానంలో నిలవబడి ధైర్యంగా మన పితరులకు చేసిన దేవుడు వాగ్దానం ఉందే, ఆ వాగ్దానం నిమిత్తం నేను విమర్శింపబడుతున్నాను, కానీ నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదని చెప్పుకుంటూ, ఇంతకు ఆ వాగ్దానం ఏంటి? తన పితరులకు చేసిన వాగ్దానం ఏంటి? దేవుడు నిత్య జీవం అనుగ్రహిస్తాను అనున్నదే తనకు తానే మనకు చేసిన వాగ్దానం. మనకిప్పుడు అర్థం కావాల్సిందేంది? మనుషులు ఎక్కడ విమర్శింపబడాలి? దేవుని పిల్లలు అంటే మృతుల పునరుద్ధానం గురించి, వాక్యం గురించి, క్రీస్తుని గురించి విమర్శింపబడాలి, కానీ ఇంకా వేరే విషయంలో విమర్శింపబడొద్దు అని కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధనలు అయితే నీ ఇష్టం, కంటికి కన్నుది, పంటికి పన్నుది, ఏదైనా చేసుకో, పాత చేసుకో. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఛాయిస్ లేకుండా దేవుడు దాన్ని మూసేశాడు. ఆ మార్గాన్ని మూసేసి క్రొత్త మార్గాన్ని తెరిచాడు. సమాధానపరచాలి, సమాధానంగా ఉండాలి. తీర్పు నేను చూసుకుంటా. నీ చేతిలో పడితే ఏం చేస్తావు చెప్పు నువ్వు? నా చేతిలో పడితే ఎట్లుంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది అంటాడు ఆయన. ఫిబ్రవరి పత్రికలు అన్నాడు, దేవుడి చేతిలో పడుట మహాభయం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున నీ మాటలు ధ్యానించాలని ఆశపడుచుండగా, నీ ఆత్మ సహాయం చేత నీ కుమారుడినైన నన్ను బలపరిచి నీ ఆత్మతో నింపి నన్ను నాయన నీ పిల్లల్ని మరుగు చేసి మీరే మాట్లాడి మాతోను మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కుమారుడు రాకడకు సిద్ధపరచుమని, ఈ ఉపదేశమునకు ఏది ఆటంకంగా ఉన్నదాన్ని యేసుక్రీస్తు నామములో తొలగించండి. పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు దయచేసి మాయం పొందుమని అడుగుచు, నీ ఆత్మ నాకు అనుగ్రహించి నాతో మాట్లాడిస్తారని నమ్ముచు, ఆశిస్తూ, విశ్వసిస్తూ ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఈరోజు టైటిల్ ఏంటంటే, క్రైస్తవులు ఎందుకు విమర్శింపబడుతున్నారు? క్రైస్తవులు ఎందుకు విమర్శింపబడుతున్నారు? క్రైస్తవులు ఎందుకు విమర్శింపబడుతున్నారు? ప్రశ్న ఇది. బైబిల్ని అడగాలి, మనకు తెలియదు కదా. ఎందుకు విమర్శింపబడతారు క్రైస్తవులు? అసలు ముందుగా క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు అంటే దేవుడి బిడ్డలు. విమర్శింపబడుతున్నారు అంటే లోపాలని, తప్పులని ఎత్తిపట్టి మాట్లాడడమే విమర్శించడం. అర్థమవుతుందా? లోపాలని, తప్పులని ఎత్తిపట్టి మాట్లాడడమే విమర్శించడం. ఇప్పుడు సైదులు ఉన్నాడు, నీ యొక్క లోపాలని, నీ యొక్క తప్పుని నేను ఎత్తి చూపిస్తున్నానంటే నేనేం చేస్తున్నట్టు? సైదుల్ని విమర్శిస్తున్నాను అని అర్థం. ఇది ధ్యానం చేసే ముందు మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, అసలు మనము విమర్శింపబడొచ్చా క్రైస్తవులు అని ఆలోచిస్తే, విమర్శింపబడాలి క్రైస్తవులు, కానీ విమర్శింపబడొద్దు క్రైస్తవులు. రెండు రకాలుగా ఉంటుంది. ఎట్లా అంటే, ఏ రకంగా విమర్శింపబడాలి, ఏ రకంగా విమర్శింపబడొద్దు అనేది మనము బైబిల్లో నుంచి నేర్చుకోవాలి కదండి. విమర్శింపబడ్డారు భక్తులు కదా, తీర్పు భక్తులకు తీర్చారు, అనేకులు తీర్చారు, చాలామందికి తీర్పులు జరిగిపోయాయి. అయితే లోకంలో ఇంకా క్రైస్తవ్యాన్ని తీర్పులు తీర్చడానికి అదే కారణంగా రావాలి. విమర్శించడానికి బైబిల్లో ఉన్న కారణాలే బయట కూడా విమర్శించడానికి కారణాలు కావాలి. మనం కూడా ఏ విషయంలో విమర్శింపబడాలి, ఏ విషయంలో విమర్శింపబడకూడదు అనేది మనకు తెలియాలి. ఒకవేళ బయట మనల్ని విమర్శిస్తుంటే కొన్నిసార్లు దేవుడికి స్తోత్రం అనొచ్చు రెండు చేతులు ఎత్తి, ఎందుకంటే భక్తులు అలాంటి విమర్శన పొందారు. ఇంకా కొన్ని విషయాలు విమర్శింపబడొద్దు. మరి ఆ విషయాల్లో విమర్శింపబడతలేమంటే మనం యథార్థంగా మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నాం అన్నట్టు అర్థం కదా. ఎలా ఉన్నామో మనకు కొలమానం ఏంటి? బైబుల్ కదండి. మనకు ప్రామాణికం ఏంటి? బైబుల్నే అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా క్రైస్తవులమైన మనము ఎలా ఉండాలి అని ఆలోచిస్తే, రోమపత్రిక 12వ అధ్యాయము 18 నుంచి 21 వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక ఏం చేయాలన్నట్టండి? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట ఎవరి పని అండి? దేవుడి పని.
నేను ప్రతిఫలం ఇస్తాను అని చెబుతున్నాడు ప్రభు అని రాయబడి ఉన్నది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించాలి కదండి. ఇది సమస్త క్రైస్తవులకు పౌలు గారు లేకపోతే యేసుక్రీస్తు మాటల్ని బోధిస్తున్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. ఏమని బోధిస్తున్నాడు? సఖ్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండాలి, విమర్శలు రాకూడదు అని చెప్తున్నాడు. అంటే వాద్యాలు మీకు ఉండకూడదు, తీర్పులు మీరు తీర్చుకోకూడదు, ఎందుకంటే మీకు అధికారం లేదు. ఉందండి అధికారం మనకు? మనం ఎవరమని చెప్పుకున్నాం. ఇల్లాక నేను మిమ్మల్ని బలపరుస్తప్పుడు ఇల్లాక స్తుతి ఆరాధన ముందు కొన్ని మాటలు పలికాను. గడ్డి పువ్వు లాంటి వాళ్ళం, నీటి బూడగా లాంటి వాళ్ళం, పురుగు వంటి యాకోబు అన్నాడు. అంటే ఆయన భక్తులు ఆయనకు పురుగుల్లా కనబడుతున్నారు. యాకోబు ఆయన భక్తుడే కదండి, పురుగులా కనబడుతున్నాం. అలాంటి మనుషులమైన మనము ఎక్కడిదండి మనకు తీర్పు తీర్చడానికి? మనం ఎప్పటికి ఉంటోళ్ళం అయితే తీర్పు తీర్చాలి. మనం ఎప్పటికి ఉంటోళ్ళం అయితే ఇదిగో నాయన నేను ఎప్పటికి ఉంటుంది, నువ్వు మధ్యలో పోతుడు కాబట్టి కానీ మనము తీర్పు తీర్చాలి. కానీ ఇక్కడ నేను తీర్పు తీస్తాను, నేనుంటోని కాదు, నాకు ఎదురుగా ఉండోడు నాకు తీర్పు తీర్స్తానికి వాడు ఉండేవాడు కాదు. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళే కాబట్టి ఎవడికి ఒకడు తీర్పు తీర్చుకోవడానికి అసలుకి లేదు. ఏ విషయంలో ఇది నేను చెప్పింది ఇప్పుడు శరీర సంబంధమైన విషయాలు రెండు ఉంటాయి ఇందులో. ఆత్మ సంబంధమైన విషయంలో విమర్శించాలి, తీర్పు తీర్చాలి, సరిచేయాలి, బాగు చేయాలి, హెచ్చరించాలి, గద్దించాలి. శరీర సంబంధమైన విషయాల్లో వచ్చే వాద్యాలు ఉన్నాయి చూడండి. ఏంటి అయ్యి? పలానోడు పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఇదేందండి? శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడు వాడు. కాబట్టి వాడిని నువ్వేం చేయాలి? వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు తీర్పు తీర్చడానికి వీలు లేదు. దానికి ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు బైబిల్లో కదా అండి, క్రమాన్ని పెట్టి నడిపించాడు. దాన్ని ధ్యానించే ముందు ఇంకొక మాట ఏంటంటే బాగా వినాలి. సమాధానముగా ఉండాలి సఖ్యమైతే. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు కదండి. అంత మంచి మాటల చేత ఆయన ఏం చేశాడు? ప్రజలందరినీ సమాధానపరిచాడు. అందుకనే ఆయన ఏమయ్యాడు? దేవుని కుమారుడు అయ్యాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు సమాధానపరిచాడు కాబట్టి దేవుని కుమారుడు అని అనిపించుకున్నాడు. అయితే బైబిల్లో మనకు రెండు చట్టాలు కనబడతాయి. బాగా ఆలోచించాలి ఇక్కడి నుంచిగా. బైబిల్లో రెండు చట్టాలు కనబడతాయి. పాత నిబంధనలో ఒక చట్టం ఉంటుంది, కొత్త నిబంధనలో ఒక చట్టము ఉంటుంది. పాత నిబంధనలో చట్టం ఇజ్రాయేల్ ప్రజలది, ఆ చట్ట ప్రకారం నడవాలి వాళ్ళు. కొత్త నిబంధనలో మనకు వర్తించే చట్టం ఉంది. మనం ఏం చేయాలి? విమర్శించే ఒకవేళ సమయం వస్తే కదండి, విమర్శించే ఒక వాద్యము మన ముందుకు వచ్చింది అనుకోండి, ఇద్దరు వాద్యపడి మన ముందుకు వస్తే ఆ సమయంలో మనం ఎలాంటి విమర్శ చేయాలి, ఎలాంటి తీర్పు తీర్చాలి అనేది రెండు చట్టాల్లో వేరువేరుగా రాయించాడు దేవుడు. అవేంటో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదవండి. అక్కడ పాత నిబంధనలో దేవుడు పెట్టిన చట్టం ఉంటుంది. ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములో ఉండిన యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన, అంటే బాగుగా వాళ్ళ తప్పులని వాళ్ళ లోపాలని ఎత్తిపట్టి వీడిది తప్పు ఇది, వీడిది కరెక్ట్ ఇది అని చెప్పే విషయంలో విమర్శించిన, అలా చెప్పిన తరువాత సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను. అంటే ఏదైతే తన సహోదరునికి చేయాలని అనుకున్నాడో ఆ తప్పు చేసిన వ్యక్తి లేకపోతే విమర్శింపబడిన వ్యక్తి తప్పు చేశాడని తెలిస్తే వానికి ఏదైతే చేయాలనుకున్నాడో అదే వీడికి
చేయాలి అనేది చెప్తున్నాడు. ఇంకా అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు, మిగిలిన వారు విని భయపడి ఈ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. బాగినండి, ఇక్కడ నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు. విధి, మీకు విధి, చట్టంలో విధి ఏంటి? క్షమించకూడదు, కనికరించి. ఎవడైతే తప్పు చేసిండో వాడిని ఏం చేయాలి? నువ్వు ఆడి ఏ విషయంలో తప్పు చేద్దామని ఆలోచించిండో, ఏం కోరుకొని లేకపోతే ఏం ఆశించి ఆ తప్పు చేశాడో, ఆ పాపం చేశాడో, వాడిని ఏం చేయాలి? అదే వాడికి జరిగేటట్లు మీరు తీర్పు తీర్చండి అని ఆనాడు యాజకులని, ఆనాడు లేకపోతే లేవీలని నిలవబెట్టారంట. ఎవరు? మోషే. దేవుడి మాట ప్రకారం అలా నిలవబెట్టి ఇలా చేయండి, ఇది దేవుడి చట్టం, మీకు ఇస్తున్న చట్టం అని చేతులు పెట్టాడు. అర్థమైందా మీకు? ఏం చేయాలి? పాత నిబంధన చట్టంలో పంటికి పన్ను, కంటికి కన్ను కదా, ప్రాణానికి ప్రాణం తీయాలి. ఇది పాత నిబంధన చట్టం. అంటే చేతికి ఇచ్చేసింది. ఏంటి? తీర్పు. మీరు తీర్చుకోండి, తీర్పు తీర్చుకోండి, మీరు మీ ఇష్టం వచ్చినట్లు తీర్పు తీర్చుకోండి అని చేతికి ఇచ్చేసింది. మరి కొత్త నిబంధన చట్టం అదేనా? కొత్త నిబంధన చట్టం ఏంటి మరి కదా? అయితే కొత్త నిబంధన చట్టం కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38, 39 వచనం. కంటికి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు మనం చదువుకున్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. కుడి చెంప మీద కొట్టిన వాని కాడికి వెళ్ళి దీని మీద కూడా కొట్టాయా అని ఎడమ చెంప కూడా ఏం చేయాలన్నట? తిప్పాలి. ఎవడైనాను నీ మీద వాద్యము వేసి నీ అంగిని తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము కదా. ఇంకా కింద వాడు 1 మైలు నిన్ను రమ్మంటే 2 మైళ్ళు నడువు అనేమటి. వాడు ఏది అడిగితే, వాడు ఏది ఏమంటే అది ఇచ్చేసేయి వాడికి. కానీ నువ్వు మాత్రం ఏం చేయొద్దు తెలుసా? ముఖం తిప్పొద్దు, ఆయనకి నువ్వు వ్యతిరేకంగా తీర్పు తీర్చొద్దు. వానితో నీకు వాద్యం ఉన్నా కానీ నువ్వేం చేయాలి? అని క్షమించేసేయాలి, కనికరించేసేయాలి కదా. అలా చేస్తే ఏం చేసినట్టు అని చెప్పాడు ఇలాగ పౌలు గారు. నెత్తిలో నిప్పుల కుప్పని పోసినట్లు నువ్వు వాడిని క్షమిస్తున్నావు, కానీ అది తీర్పు అని చెప్తున్నాడు అక్కడ కదా. మనం మాత్రము తీర్పుల్లో నుంచి తప్పించబడతాం. ఇప్పుడు తప్పు చేసిన సహోదరుడు ఉండు అనుకో, నీ విషయంలో ఆయన నువ్వు శిక్షించావు అనుకో, ఆడు తప్పు చేసినందుకు శిక్ష, నువ్వు శిక్షించినందుకు కూడా శిక్ష నీకు తప్పకుండా పడుతుంది. ఎందుకంటే నువ్వు ఒక ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు. ఇది ఆజ్ఞ, దేవుని చట్టంలో ఉండిన విధి. ఏంటి? నీ సహోదరుని నువ్వు ఆడు ఎలాంటి వాడైతే ఆడు దుష్టుడైనా కానీ నువ్వేం చేయాలని? క్షమించాలి, కనికరించాలి కదా. ఇది ఇంతవరకు శరీర సంబంధమైన విషయంలో తీర్పు. బాగా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో 2 అంచుల వాడిగల ఖడ్గం అంటారు కదా, 2 తీర్లుగా మాట్లాడుతుంది బైబిల్. అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి ఆయన గద్దించమన్నాడుగా, ఆయన సరిచేయమన్నాడుగా, బుద్ధి చెప్పమన్నాడుగా అని ఆలోచనలు వస్తాయి. ఇది వింటున్న వారికి. లోపటి వారికి తీర్పు తీర్చాలి, బయట వారికి తీర్పు తీర్చడానికి నేను అవ్వండి అంటాడు పౌలు కదా. మరి అది అలా చెప్తుంటే నేను ఎలా చెప్తున్నాను? ఇది నేను చెప్పేది అందుకని శరీర సంబంధమైంది. ఏదన్నా నీ సహోదరుడు ఆశిస్తే ఆయనకి నువ్వేం చేయాలి? ఇవ్వడానికి ప్రయత్నము చేయాలి. ఇచ్చేస్తే ఇంకా మంచిదే నీకు అనేటట్లు చెప్తున్నాడు. అంటే మనిషి ఎంతసేపు శరీరం గురించి ఆలోచిస్తాడు. ఎవడైనా నన్ను అడగాలంటే ఏం అడుగుతాడండి? వాని శరీరానికి కావాల్సిందే అడుగుతాడు. ఆత్మకు కావాల్సింది ఎవరైనా వచ్చి నన్ను అడుగుతాడా? అలాంటి మంచి మనసు ఎవరికైనా ఉందా? ఆత్మకు కావాల్సింది ఏంటి? వాక్యం ఒక్కటే. అదవాడిని వచ్చి అడుగుతారండి వాక్యం చెప్పవా నాకని? ఎవడు అడిగాడు. ఏమడుగుతాడు? నా శరీరానికి కావాల్సింది ఇచ్చేసేయి అని అడుగుతాడు. తీసుకోనివ్వు అంటున్నాడు ఆయన, ఇచ్చేసేయి అంటున్నాడు. ఎందుకు కావచ్చు ఇట్లా అన్నాడు? ఎవరికైనా ఇయ్యబుద్ధి అవుతుందా అండి? అంగి అడిగితే పై వస్త్రం అడిగితే అంగి ఇచ్చేసేయి అంటున్నాడు ఏంటి అని ఎవరైనా ఇస్తారా? ఇవ్వలేరు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఇవ్వండి. ఎవడు ఆకలి కొని ఉంటాడో వానికి ఆహారము పెట్టండి, ఎవడు దాహం కొని ఉంటాడో వానికి దాహము
ఇవ్వండి. వాడు ఎవడో తెలుసు ప్రభువా, నా శత్రువు అంటే శత్రువు కూడా ఇచ్చేసాయి అని ఖచ్చితంగా చెప్తున్నాడు అనమాట కదండి. ఈ 2 నిబంధనలు ఉండిన వేరువేరు చట్టాలు, శరీర సంబంధమైన చట్టాలు. ఇది ఆత్మ సంబంధమైన విమర్శ మరి ఎలా చేయాలి అనేది మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ సంబంధమైన విమర్శ భక్తులకు చేశారండి కదా. భక్తుల్ని నిలవబెట్టి విమర్శించారంటే తప్పు చేస్తున్నాను, నీలో లోపం ఉంది అని విమర్శించారు. అందులో ఒక భక్తుడు మనకు తెలుసు, పౌలు భక్తుడు. ఆయన్ని ఎక్కడ పడితే అక్కడ నిలవబెట్టి ఏం చేశారు, ఆయనలో ఉండిన ఏదైతే తప్పులు లేకపోతే లోపాలు ఉన్నాయని వెతికారు. ఏం కనబడింది? వెతికిన వాళ్ళకి ఏం కనబడింది? ఒకటి కనబడింది. ఆయనే చెప్తున్నాడు ఏం కనబడుతుందో, నాలో లోపం ఏంటో అనేది ఆయన చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 5వ వచనం. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నదనెను. వారిలో ఒక భాగము సద్దుకైలును, మరి ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి. మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని చూసారండి. సభలో బిగ్గరగా చెప్తున్నాడు. నేను ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నాను, నా మీద వీళ్ళు నేరం మోపడానికి కారణం ఏంటో తెలుసా? నన్ను వీళ్ళు విమర్శించడానికి, వీళ్ళు నన్ను ద్వేషించడానికి, వీళ్ళు నాతో వాద్యం ఆడడానికి కారణం ఏంటో తెలుసా? నిరీక్షణను గూర్చి, పునరుద్ధానమును గూర్చి వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారు అని చెప్తున్నాడు. కరెక్టే కదండి. ఇది ఆయనకు లోపమే. ఎలా లోపం అంటే, ఎవరైతే ఈయన ఎదురుగా ఉండి తీర్పు తీరుస్తున్నారో, ఈయన ఎదురుగా ఉండి వాద్యం ఆడుతున్నారో, ఈయన ఎదురుగా ఉండి ఈయనని నేరం మోపుతున్నారో వాళ్ళకు ఇది తెలియదు. ఏంటి? నిరీక్షణ గురించి తెలియదు, మృతుల పునరుద్ధానము గురించి కూడా తెలియదు. తెలుసా అండి? లోకంలో ఎవరికన్నా, లోకంలోనే కాదు క్రైస్తవుల్లో కూడా శరీర సంబంధులకు తెలియదు. ఇక్కడ ఈయనని విమర్శించేది కూడా యూదులంటే దేవుని పిల్లలే. వాళ్ళకు కూడా మృతుల పునరుద్ధానమును గూర్చి విమర్శింపబడతారు అనే విషయము తెలియదు. తెలియక ఏం చేస్తున్నారు? వాళ్ళు విమర్శిస్తున్నారు. తెలియకనే క్రీస్తుని సిలువేశారు, చంపేశారు. ఆ తెలియకనే ఈయనను కూడా ఏం చేస్తున్నారంటే విమర్శిస్తున్నారు. నువ్వు చేస్తుంది తప్పు, నీలో లోపం ఉంది అని నిలబెట్టారు సభలో కదా. ఇది దేనికి సంబంధించిన విమర్శ అంటే ఆత్మ సంబంధమైన విమర్శ. ఇది ఆత్మ సంబంధమైన విమర్శ. ఇది మనకు తప్పకుండా సాక్ష్యం ఉండాలి. ఇలాంటి సాక్ష్యం నిజమండి. ఎప్పుడు చూడీడు వాక్యం చెప్తుంటాడు, ఎప్పుడు చూడీడు ఆ వాక్యం పిచ్చి పట్టింది, లేకపోతే ఆ మందిరం పిచ్చి పట్టింది, దీనికి చర్చి పిచ్చి పట్టింది అనేటట్లు లోకంలో మాట్లాడితే అవి ముద్రలు మనకు, అవి అతిశయాలు మనకు. అది గొప్ప మనకు మన జీవితంలో. అది ఇక్కడ కాదు గొప్ప, అక్కడ దాన్ని బట్టి గొప్ప చేయబడతాం పరలోకం. ఇక్కడ వాటిని అన్నిటిని పొందుకున్న వాళ్ళు పరలోకంలో. అందుకనే ఈయన అన్నాడు, నాకు ఏ కిరీటం ఉంది? జీవ కిరీటం ఉంది. ఎందుకంటే నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను కాబట్టి, ఈ పరుగు పందెంలో మితముగా నేను పరిగెత్తుతున్నాను కాబట్టి నాకేముంది? జీవ కిరీటం ఉంది అని అన్నాడు కదండి. విమర్శింపబడుతున్నామంటే ఏ విషయంలో విమర్శింపబడాలి క్రైస్తవులు అంటే? ఆత్మ సంబంధమైన విషయంలో విమర్శింపబడాలి. ఆ ఆత్మ సంబంధమైన విషయం ఏంటో కాదు, నిరీక్షణను గురించి, దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం గురించి, అంతేకాకుండా మృతుల పునరుద్ధానం గురించి విమర్శింపబడాలి మనం కదా. అది ఇంకో కాడ కూడా అదే మాట చెప్తాడు చూడండి. అదే 25వ అధ్యాయము 10వ వచనం చూడండి. 25వ అధ్యాయము 10వ వచనం, అపోస్తుల కార్యం 25వ అధ్యాయం 10వ వచనం. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమనికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి
మరణమునకు తగినది ఏదైనాను చేసిన ఎడల మరణమునకు వెనక తీయను. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవ్వరి తరము కాదు. అవసరమైతే పై కోర్టుకు నేను అప్లై చేసుకుంటా అంటున్నాడు. నాలో ఏమైనా ఉందనుకో తప్పు, నేను మరణానికి కూడా వెనకకు పోను. నేను యూదులకు ఏమైనా అన్యాయం చేసినట్టు వాళ్ళని నన్ను నిరూపణ చేయండి, నేను మరణానికి కూడా వెనుకకు పోను. కాబట్టి ఎవరి తరము నన్ను అప్పగించడానికి లేకపోతే నన్ను శిక్షించడానికి ఎవరి తరము కాదు. అవసరమైతే నేను పై అధికారికి అప్లై చేసుకుంటాను అని అంటున్నాడు అనమాట. చూడండి, మృతుల పునరుద్ధానమును గూర్చి విమర్శింపబడుతున్న వాడికి ఎంత ధైర్యం కదా. ఎవరి తరం కాదు నన్ను విమర్శించడానికి. ఎందుకంటే ఆ మృతుల పునరుద్ధానము గూర్చి చెప్పింది మనుషులు కాదు. ఆ నిరీక్షణ మనుషులు నిరీక్షించమని చెప్పలేదు. అంతేకాకుండా దేవుడు చెప్పిన ఆ వాగ్దానం, నా పితరులకు ఇచ్చిన వాగ్దానము, దాని గురించి నేను విమర్శింపబడుతున్నాను. కానీ దానికి శిక్ష వేయడానికి వేస్తే ఒకవేళ దేవుడే వేయాలి, కానీ మనుషులకు అధికారం ఏమీ లేదు. ఒకవేళ వేయాలనుకుంటున్నారా, మీ నాశనానికి మీరే పాత్రులు అవుతారు కదా అండి. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ కూర్చొని? మహాకాశములపై సింహాసనం వేసుకొని దాని మీద కూర్చొని ఈ పౌలుని విమర్శిస్తున్న వారందరికీ ఆయన మంచిగా ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు ఆ మృతుల గురించి, ఆ మృతుల పునరుద్ధానమును గురించి తప్ప నేను ఎవ్వరికి ఏం అన్యాయం చేయలేదయ్యా. అవసరమైతే ఒకవేళ నేను అన్యాయం చేస్తే మరణానికి కూడా నేను తలంచుకుంటాను, కానీ నేను అన్యాయం అయితే చేయలేదు. అవసరమైతే నేను పై అధికారులకు రిపోర్ట్ చేసుకుంటానే ధైర్యం కలిగి ఆయన కదా, మృతుల పునరుద్ధానమును గురించి గట్టిగా నిలబడే శక్తి కలిగి ఆయన మాట్లాడుతున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకో వచనం చూడండి, అక్కడ 26వ అధ్యాయము 6వ వచనం, అపోస్తల కార్యం 26వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు ఎందుకు నిలిచున్నాను? నేను ఈడ నేరస్తుడిగా ఎందుకు నిలిచున్నాను? ఈ బోన్లో ముద్దాయిగా ఎందుకు నిలిచున్నాను నేను అంటే, విమర్శింపబడుతున్నాను. కారణం ఏంటయ్యా అంటే అంటున్నాడు ఆయన, మన పితరులకు దేవుడు చేసిన వాగ్దానం, ఆ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు యేసుక్రీస్తు ద్వారా అని చెప్పే విషయంలో నేను విమర్శింపబడుతున్నానయ్యా. యేసుక్రీస్తు నమ్మిన వాడికి ఏముంది? నిత్య జీవం ఉంది. యేసుక్రీస్తు నమ్మిన వాడికి ఏముంది? పరలోకం ఉంది. యేసుక్రీస్తు నమ్మిన వాడికి ఏముంది? పరలోకంలో వారసత్వం ఉంది అని చెబుతుంటే వీళ్ళు నన్ను ఏం చేస్తున్నారు? విమర్శించారు. అందుకు నేను నిలబడ్డాను ఈ బోన్లో అని అంటున్నాడు ఆయన. ఏదండి, అంతేనా కాదా? ఎందుకు విమర్శింపబడుతున్నాడు భక్తుడు? మృతుల పునరుద్ధానమును గూర్చి చాలా గొప్ప విషయం అండి అది. దాని గురించి విమర్శింపబడుతున్నాడంటే పౌలు ఎవరో తెలుసా? ధన్యుడు ఈ లోకంలో. దాని గురించి మనందరికీ విమర్శ రావాలి, వాక్యం విషయంలో విమర్శ రావాలి. చెప్తున్నప్పుడు కూడా ఎదుట ఉన్న వ్యక్తులు ఛీ పో ఏదినా అనేటట్లు మాట్లాడే అవకాశం కూడా దేవుడు మన కలగజేయాలని కోరుకోవాలి. మనం దువ్వినట్లు కదా అండి, ఇంకేమంటారు, చేస్తున్నట్లు, దయ చూపిస్తున్నట్లు, లేకపోతే వాళ్ళ నుంచి దయ కోరుకున్నట్టు అస్సలు మాట్లాడకూడదు. బైబిల్ ఉన్నది తీసి చెప్పేసేయాలి. వాళ్ళ ఇష్టం, మారితే మారిరు, లేకపోతే మన మీదకి ఎదురు దాడి చేసినా కానీ నష్టమేం లేదు. ఎందుకంటే మన ముందు నిలబడిన వాడు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే నేనైతే వర్ణించలేను ఆయన బలాన్ని. అంత గొప్ప బలవంతుడు మన ముందు నిలబడ్డాడు. తగిలే దెబ్బ ఎవరికి తగులుతుంది తెలుసా? దేవుడికి తగులుతుంది చక్కగా. అది ఇక దేవుడికి తగిలినాక ఆయన ఊరుకుంటాడండి. అందుకనే పగ తీర్చుట ఆయన పని, ఆయనకు వదిలేసేయాలి, ఆయనకి ఇష్టపెట్టేసేయాలి. ఎవరైనా నీకు అన్యాయం చేసిరండి, బాగా గుర్తుపెట్టుకోండి. నేను అక్రమంగా అన్యాయంగా ఏదైనా నీ దగ్గర తీసుకున్నా లాక్కున్నా కదా, దేవునికి వదిలిపెట్టేసేయండి. చూడండి, రిజల్ట్ మీరు చూడకపోతే నన్ను అడగండి, తప్పకుండా ఇలా కాకుండా కొంచెం లేట్ కావచ్చు, ఆ రిజల్ట్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే బైబిల్ చదివిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కటి దేవుని విమర్శ చేయ దినము ఒకటి ఉంది. మనం ముందు పోతుంటే చూస్తాం. ఆ దినమున తప్పకుండా వాళ్ళకు సమాధానం దొరుకుద్ది, ఎవరైతే ఈ లోకంలో ఇబ్బంది పడ్డారు. అందుకనే పేతురు గారితో అన్నారండి, ఈ లోకంలో మీరు ఏదైతే వదులుకుంటున్నారో నా నిమిత్తం
వాటిని అన్నిటిని 100 రెట్లుగా మీరు మరలా పొందుకుంటారు అని చెప్పేశాడు. కాబట్టి తీర్పు తీర్చడానికి భయపడాలి. కాబట్టి వాడు ఏమైనా చేసుకొనిరా వదిలేసేయి అని ఊరుకోవాలి. కానీ మనం వెళ్ళి నోరు తెరిచామా, మనం వెళ్ళి చెయ్యి లేపామా, మనకున్నదే మనం తీర్పు తీర్చుకుంటున్నట్టే. ఇది నిజమండి, ఇది బైబిల్ చెబుతున్న సత్యం. అందుకనే ఈ లోకంలో క్రైస్తవులు చేతగాని వల్ల, బలహీనుల్లా, ఈడేం చేయలేడు, ఈడు వేస్ట్ అనేలా మాటలు పడుతూ ఉంటారు. పడ్డా పర్వాలేదు, కానీ ఆయన ముందర బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుడు ఒకనాటికి ఆయన పక్షమున వాద్యం ఆడతాడు, తీర్పు తీరుస్తాడు, ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు తప్పకుండా. ఆ నమ్మకము, ఆ విశ్వాసము భక్తుల్లో చాలామంది అలాగున్న నిలబడ్డారు. ఏది ఇప్పుడు ఈ పౌలు గారు కూడా అదే విధానంలో నిలబడి ధైర్యంగా మన పితరులకు చేసిన దేవుడు వాగ్దానం ఉందే, ఆ వాగ్దానం నిమిత్తం నేను విమర్శింపబడుతున్నాను, కానీ నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదని చెప్పుకుంటూ, ఇంతకు ఆ వాగ్దానం ఏంటి, తన పితరులకు చేసిన వాగ్దానం ఏంటి దేవుడు కదండి, ఏంటిది అది? గట్టిగా చెప్పండి భయపడకుండా, అదే మాట కదా. నిత్య జీవం అనుగ్రహిస్తాను అనున్నదే తనకు తానే మనకు చేసిన వాగ్దానం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆ మాట ఉంటుంది. చాలండి, చదువుకుంటామే, ఇంకా చాలా ఉన్నాయి చదివేది. కానీ మనకి ఇప్పుడు అర్థం కావాల్సిందేంది, మనుషులు ఎక్కడ విమర్శింపబడాలి? దేవుని పిల్లలు అంటే మృతుల పునరుద్ధానం గురించి, వాక్యం గురించి, క్రీస్తుని గురించి విమర్శింపబడాలి, కానీ ఇంకా వేరే విషయంలో విమర్శింపబడొద్దు అని కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధనలు అయితే నీ ఇష్టం, కంటికి కన్నుది, పంటికి పన్నుది, ఏదైనా చేసుకో, పాత ఇటు చేసుకో. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఛాయిస్ లేకుండా దేవుడు దాన్ని మూసేశాడు. ఆ మార్గాన్ని మూసేసి క్రొత్త మార్గాన్ని తెరిచాడు. సమాధానపరచాలి, సమాధానంగా ఉండాలి. తీర్పు నేను చూసుకుంటా. నీ చేతిలో పడితే ఏం చేస్తావు చెప్పు నువ్వు? నా చేతిలో పడితే ఎట్టుంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది అంటాడు ఆయన. హెబ్రీ పత్రికలు అన్నాడు, దేవుడి చేతిలో పడుట మహాభయంకరము. కాబట్టి చాలా జాగ్రత్తగా భయంతో మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ లోకంలో తీర్పు తీర్చే వాళ్ళకై కూడా మీరు ఆలోచించండి ఒకసారి. ఈ మృతుల పునరుద్ధానం గురించి, తీర్పు తీర్చే విషయంలో కూడా వాళ్ళ తప్పేం లేదనిపిస్తుంది. ఎందుకు చెప్పనా? వాళ్ళకి తెలియదు నిజం. మనకే ఒక్కొక్కసారి తెలియకుండా ఏం చేస్తుంటాం, చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. వాళ్ళకి అసలు తెలియదు. కాబట్టి నాకు అనిపిస్తుంది, నేనేమని చెప్తున్నా, వాళ్ళకు కనబడని దాన్ని నమ్మమని చెప్తున్నా. ఏంటిది కనబడదు? పరలోకం కనబడుతుందా? యేసుక్రీస్తు కనబడతాడా? ఇప్పుడు పరలోకంలో ఉండిన స్వాస్థ్యం కనబడుతుందా? అది నీకుందయ్యా, నువ్వు చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తావు, నువ్వు నమ్మయ్యా అని అంటే వాడు నమ్మక ఏదో అని విమర్శిస్తూ ఉన్నాడు, ఏదో అని తీర్పు తీరుస్తూ, ఏదో లోపాలు తప్పు చెప్తున్నారా అనేటట్లు మాట్లాడుతున్నారు కదండి. కాబట్టి వాస్తవానికి మనం ఆలోచిస్తే వాళ్ళకు 100 సార్లు చెప్పినా కానీ మనకు వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళకి తప్పు లేనట్టే కనబడుతుంది. నిజంగానే అండి. ఎవరు నమ్ముతారండి? అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు అన్నాడు. ఇక నమ్మండి, కనబడింది దాన్ని వాడు నమ్ముతాడా? ఎట నమ్మమంటావరా? రుజువేది అని అంటారు. రుజువు ఉందిరా నాయన, ఎరుసలేముకు పోవాలి. ఎక్కడికి పోవాలి? ఎరుసలేముకు పోవాలి. అక్కడ ఏముంది? ఖాళీ సమాధి ఉంది. యేసుక్రీస్తు లేచి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అలాగ మనం చనిపోయి తిరిగి లేచి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం నాయన అంటే నమ్మరు. అది కూడా ఎందుకంటే ఇక్కడ ఉంటే బాగుంది ఇజ్రాయెల్ దేశం, వాళ్ళు చూద్దురు ఆ సమాధిని చూస్తే నా ముద్రయం, కాబట్టి నమ్మరు. అందుకనే ఆయన తీర్పు తీర్చమని చెప్పాడు. ఈ లోకంలోనే తీర్పు తీర్చేయండి అని చెప్పాడు. ఇల్దాక నేను చెప్పాను, విమర్శించొద్దు ఎవరిని. ఇప్పుడు చూడండి, విమర్శించు అని చెప్తుంది. ఏ విషయంలో? మరలా చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన విషయంలో. అది యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకాధికారి నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడే అన్నాడా? ఇప్పుడే అంటే ప్రజెంట్ టెన్స్ అది కదా, పాస్ట్ టెన్సు, ప్రజెంట్ టెన్సు, ఫ్యూచర్ టెన్స్ కదా. వాక్యాన్ని కూడా మనం అర్థం చేసుకునే విధానం అలాగే ఉండాలి. ఇప్పుడే ఇక్కడ తీర్పు తీర్చబడుతుంది. ఎలా తీర్చబడుతుంది? తీర్పు తీర్చబడుతుంది అన్నాడు. ఎలా తీర్పు తీర్చబడుతుంది? ఎవరు తీరుస్తున్నారు ఆ తీర్పు? పక్కనే చెప్తాడు చూడండి, 12వ అధ్యాయం 47-48 చదవండి. యోహాను సువార్త 12:47-48. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనక ఉండిన ఎడల ఏం చేస్తాడంటేనండి దేవుడు, నేను వానికి తీర్పు తీర్చను,
నేను లోకమునకు తీర్పు తీర్చడానికి రాలే కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని అండి. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. నేను చెప్పిన మాటయే అంత్యదినమునందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటయే అంత్యదినమునందు వానికి తీర్పు తీరుస్తుంది. మాట, దేవుని మాట తీర్పు తీరుస్తుంది. నువ్వు తీర్పు తీరుస్తున్నట్టు కాదు, కానీ నీ నోట నుంచి వస్తున్న దేవుని మాట తీర్పు తీరుస్తున్నట్టు ఆడ రాయించాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో అయ్యా యేసుక్రీస్తుని నమ్మండి, రక్షణ పొందండి, రక్షణ పొంది మీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెబుతున్నాం మనం. రక్షింపబడతారు మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే, రక్షింపబడతారు మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే అని చెబుతున్నాం కదా. ఆ మాట ఏదైతుందో దాన్ని నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది కదండి. ఆ మాట అంతే దినములో ఎవడైతే నమ్మడో, ఎవడైతే వినడో, ఎవడైతే లోబడడో ఆ మాటే తీర్పు తీర్చి నడిపిస్తుంది మిమ్మల్ని. ఎక్కడ? ఈ లోకంలో. తీర్పు జరుగుతుందా అంటే ఇప్పుడు తీర్పు జరుగుతుంది. మీరేం ఆవేశపడకండి. ఎవడైతే మిమ్మల్ని విమర్శిస్తున్నాడో వానికి నువ్వు చెప్తున్న మాటే తీర్పులోని తీసుకెళ్తుంది. ఇంకా నువ్వెందుకు తీర్పు తీర్చాలి? అంతేనే కదండి. మనం తీర్పు తీర్చడానికి ఇంకేముంది చెప్పండి. ఆల్రౌండ్ అయిపోతుంది తీర్పు. ఎవడైతే నమ్ముతాడో వాడు రక్షణలోనికి వచ్చాడు, తీర్పు నుంచి తప్పించబడతాడు. ఎవడైతే నమ్మడో వాడు రక్షణ కోల్పోతాడు, వానికి తీర్పు జరుగుతుంది, లేకపోతే శిక్ష పడుతుంది తప్పకుండా కదండి. ఈ జ్ఞానం ఉంటే సమాధానం ఉండకుండా అల్లర్లు ఉంటాయండి. ఈ జ్ఞానం ఉంటే, క్రైస్తవులకి ఈ జ్ఞానం ఉంటే ఒకరిని ఒకడు విమర్శించుకుంటాడా? ఒకరిని ఒకడు ఇబ్బందికరంగా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరండి. ఎందుకంటే ఇప్పుడే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఎట్లా తీరుస్తున్నాడయ్యా అంటే దేవుని మాటే తీర్పు తీరుస్తుంది మనిషికి. ఎక్కడ అది తీర్పు? పరలోకంలో. అంటే ఇక్కడ కూడా చేసిన క్రియలకు ఇక్కడ ప్రతిఫలము పరలోకంలో. అంటే పరలోకం దాకా కూడా వెళ్ళరు. పరలోకంలోనికి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చొని విమర్శించి నిన్ను పాతాళానిక లేక మంచి క్రియలను బట్టి పరలోకానిక తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనకు ఇక ఛాయిస్ ఏమీ దేవుడు లేకుండా చేశాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి కదా. అయితే లోకము క్రైస్తవుల్ని ఎందుకు ద్వేషిస్తుంది, ఎందుకు విమర్శిస్తుంది అనేది మనము పునరుద్ధానం గురించి అని చెప్పాను. దానికంటే ఇంకొకటి కూడా ఉంది, ఆ తీర్పు తీర్చడానికి, ద్వేషించడానికి అనేది మనకు ఇదే యోహాను సువార్తలో 7వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారే యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, లోకం మిమ్మును ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళండి, నా సమయం ఇంకను పరిపూర్ణం కాలేదు పరిపూర్ణం కాలేదు అంటే తీర్పు తీర్చడానికి ఈ లోకంలో కూడా సమయం ఉంది అనేది అక్కడ తెలియజేస్తున్నాడు. ఉందా లేదండి? పాత నిబంధనలో ప్రసంగారు అంటారు, నవ్వటానికి, ఏడవటానికి కదా, సంతోషించడానికి, నడవడానికి, కట్టడానికి, ప్రతి విషయానికి ఒక సమయం దేవుడు సిద్ధపరిచాడట. ఎలా సిద్ధపరిచాడు దేవుడు అంటే చెప్తాడు చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ఎలా సిద్ధపరిచాడు దేవుడు సమయాన్ని. ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు. జ్ఞానులు ఎక్కడ తెలుసుకుంటారు? మనస్సును తెలుసుకుంటారు. ప్రతి సంగతిని విమర్శించు సమయం ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయి కీడు. చూశారండి, ఈ లోకంలో మనుషులు చేసే కీడుకు తీర్పు వచ్చేసి ఆ తీర్పు శిక్ష పడి వాళ్ళని కొంతమందిని తీసేస్తున్నాడు దేవుడు ఈ భూమి మీద. అలాంటిది లేకపోతే బహుభారంగా అయిపోదు. అంటే ప్రతి విమర్శకు ఏముంది?
ఒక సమయం ఉంది అంటున్నాడు ఆయన. విమర్శించడానికి సమయం ఉంది కదా, తొందరపడడానికి వీలేదు. మీరు ఎక్కడైనా వినండి, లోకంలో ఉంటుంది ఇది, క్రైస్తవ్యంలో ఉంటుంది, ఇంకా వేరే మతాలలో కూడా కొటేషన్ ఉంటుంది. ఏంటంటే నువ్వు ఎంతసేపు తగ్గించుకొని సహనం వహించి నడుచుకోవాలి భూమి మీద. ఏ మతంలోనైనా ఏ కులంలోనైనా ఈ మాటలు చాలా విరివిగా వినబడతాయి. సహనం ఉండాలి నీకు, తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే ఏమైంది, ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి, ఆ సమయం కొరకు కనిపెట్టాలి, ఆ సమయం కొరకు నిరీక్షించాలి. అప్పుడు ఆ సమయం దేవుడు తీసుకొని వస్తాడు, నీ ముందు పెడతాడు. ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన ప్రతిఫలం ఇదేరా అని చూపిస్తాడు తప్పకుండా. అందుకనే ప్రసంగి గారికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి, చాలా ఓపికస్తుడు కాబట్టి వృద్ధాప్యంలోనికి వచ్చినాకనైనా ఏమయ్యాడైనా మారు మనసు పొందుకొని మరలా ఆయన లోకం చేరగలిగాడు. ఎవరు? సొలొమోన్ గారండి. ఎన్నో తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఈ ప్రసంగి గ్రంథం అంతా పశ్చాత్తాపమే. ఏం లేదు నాయన, మానవ కోటికి ఒకటే విధి, ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతుకుటనే మానవ కోటికి విధి అని చెప్పగలిగాడు కదండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ప్రతి విమర్శకు ఒక సమయము ఉన్నది నాయన. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, సమయం ఇంకా నాది రాలే తమ్ముళ్ళు, అప్పుడే నన్ను మీరు బయటికి వెళ్ళి ఎందుకు వచ్చినావు, పోయి అక్కడ క్రియలు చేసుకోబో నీ శిష్యులతోని అని అంటున్నారు. కానీ నా సమయము రాలేదు, సమయం వచ్చినప్పుడు నేను నీ ఇంట్లో ఏముండని వెళ్ళిపోతాను అని యేసుక్రీస్తు ప్రభువారు తన తమ్ములతో సంభాషిస్తున్న సంభాషణ ఏంటిది? యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో కదండి. అదే 17వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, మనతో ఎందుకు వాద్యం ఆడతారు, మనల్ని ఎందుకు విమర్శిస్తారు అనేది అక్కడ రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం, ఆరు లోక సంబంధులు కారు గనక. చూశారండి, లోకం ఎందుకు ద్వేషిస్తుందట? మనం లోక సంబంధులం కాదు. ఇంకొకటి మన దగ్గర వాక్యం ఉంది. ఈ వాక్యం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, బగ్గు అంటది అనమాట. ఇది అగ్ని, ఒక మంచి ఒక చెడు మధ్యలో వేస్తే ఏమైద్ది? ఇది బగ్గున మండిపోద్ది. అది ఏమైద్ది? వాద్యానికి సిద్ధమైద్ది, తీర్పులకు, కక్షలకు, పగలకు, క్రోధానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా అండి? అత్తకు కోడలు వేరైతుంది, కోడలకు అత్త వేరే, తల్లి బిడ్డకు, బిడ్డ తల్లి వేరైతుంది. ఎందుకు? వాక్యాన్ని బట్టి. ఇప్పుడు తల్లి నమ్ముకుందాం అనుకోని దేవుణ్ణి, కూతురికి నచ్చకపోవచ్చు, ఆ దేవుణ్ణి నమ్ముతుంది, మనకి ఇంతమంది దేవుళ్ళు అని మధ్యలో ఏమవుతున్నట్టు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో బగ్గు అంటుంది, పచ్చగడ్డి వేస్తే బగ్గు అన్నట్టు వాక్యం మధ్యలో పడింది. వీళ్ళు అందుకని అన్నాడు ఆయన, నేను సమాధానం కలగజేయవచ్చును అనుకుంటున్నారా? ఏం కలగజేస్తానికి వచ్చాను? లూకాసు వార్త 12వ అధ్యాయము 49, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొనెను, మండ వలనని ఎంతో కోరుచున్నా. చూసారండి, ఇది సరిగా లోతు తెలవకపోతే అమ్మో ఈయన దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి, యేసుక్రీస్తు దేవుడు ఏమో మంట పుట్టాలంటాడేంటి, మండాలని కోరుకుంటున్నాడేంటినా అనుకుంటారు కదండి. మంట అనేది వాక్యము నేను మీ మధ్య వేశాను, అది ఇప్పటికే మండాలని కోరుకుంటున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉంది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలగజేయవచ్చి తిని అని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చి తిని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురికి వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురు అని చెప్పాను. చూసారండి, ఏం చేయవచ్చాడినా? సమాధానం కదా అండి, ఇలాగ అనుకున్నాం, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అంటే ఆత్మ సంబంధమైన విషయంలోనైతే సమాధానమే కదా, శరీర సంబంధమైన విషయంలో ఏం వేసిండినా? అగ్ని వేసిండు మన మధ్యలో. ఇక చూసుకోండి, అది రగులుతుంది, అది మండుతుంది, విరోధం కలగజేస్తుంది, వాద్యం పుట్టిస్తుంది, విమర్శన, తీర్పు తీర్చడానికి కదండి. కక్షలు, పగలు, భేదాలు, మితములు, అభిప్రాయాలు, శరీర యొక్క సంబంధమైన సమస్త కార్యాలు ఎక్కడనైతే వాక్యం ఉండదో అక్కడ జరుగుతుంటాయి. కానీ గ్రహించిన వాడు ధన్యుడు, గ్రహించని వాడు అన్యుడైతేనే గ్రహించాడు కదండి. గ్రహించాలి తప్పకుండా, ఇలాంటివి జరుగుతాయని చెప్పాడు. శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే, కాబట్టి ఈ శరీరమైన సంబంధమైన ఆలోచన మనకు వద్దురా నాయన, మనకేమైనా వాక్యం ఒక్కటి గట్టిగా పట్టుకొని ఉందాము, ఏది అయినా దరి చేరనీయాడు. చాలా గొప్ప
దేవుడు ఆయన కదండి. అయితే ఇది ఎవరికి తెలియాలి చెప్పండి? ఇజ్రాయెల్ ప్రజలకు తెలియాలి కదా. ఇజ్రాయెల్ ప్రజలకు తెలియాలి కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారు చూడండి. ఎందుకు వాళ్ళకి తెలియాలంటే వాళ్ళకాడ ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకాడ యాజకులు ఉన్నారు, అందరు ఉన్నారు చెప్పడానికి కూడా. కానీ వాళ్ళు వీళ్ళకి ఏం చేశారు చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. అహంకార అతిశయము గల ప్రతి దానికిని, ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. అవి అణగద్రొక్కబడును. ఔన్నత్యమును కలిగి అతిశయించు లేబానోను దేవదారు వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, ఎత్తైన మెట్లకన్నిటికీ, ఉన్నతమైన ప్రతి గోపురమునకు, బురుజులు గల ప్రతి కోటకును, తార్షీషు వాడలన్నిటికీ, రమ్యమైన విచిత్ర వస్తువులకన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది. ప్రతి దానికి సృష్టిలో ఉండిన సమస్త పేరు కూడా చెప్తున్నాడు చూడండి ఆయన. విమర్శ ఉంది అంటే తీర్పు ఉంది. తప్పకుండా దేవుడు వాద్యమాడే ఒక రోజు ఆయన సిద్ధపరిచాడు అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉండిన ఇజ్రాయెల్ ప్రజలకు ఉందా అలాంటి తీర్పు అని మనం ఆలోచన చేస్తే అదే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. వారు నీ త్రోవల జాడను చెడిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు, జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నారు. మీరే ద్రాక్ష తోటను తినివేసి తిరిగి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇళ్ళలోనే ఉన్నది. నా ప్రజల నలగొట్టి మీరేం చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేం చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఏం జరిగిందో చూడండి ఇక్కడి నుంచి 16 నుంచి. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలట గర్విష్ఠురాన్లై మెడచాచి నడుచుచు, వరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా గల్లుమను వారి పాద భూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్రవంకల భూషణమును, కర్ణ భూషణములను, కడియములను, నాణ్యమైన ముసుగులను, కుల్లాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డాలములను, పరిమళ ద్రవ్య భరిణలను, రక్షణ రేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీణులను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలలను తీసివేస్తాడట. ప్రతిదీ చూపిస్తలేడండి దేవుడు. ప్రతిదీ వాళ్ళు చేసిన పొరపాటుకు, వాళ్ళు చేసిన తప్పిదానికి ఏవేమి అడ్డు పెట్టుకున్నారో వాటిని అన్నిటినీ ఆయన తీసేస్తా, అన్నిటికీ తీర్పు తీసేస్తా, అన్నిటికీ విమర్శ జరుగుద్ది. చూసారండి, ఇది శరీరమైన సంబంధమైన విమర్శ దేవుడు చేసేది, ఆత్మ సంబంధమైన విమర్శ కాదు ఇది. ఎందుకంటే ఇది పాత నిబంధన, వీళ్ళకు ఆత్మ సంబంధమైన విషయాలే తెలియదు, శరీర సంబంధమైన మనుషులు కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో వీళ్ళు ఎలా ఉన్నారు, ఏటిని అడ్డు పెట్టుకొని అలా ఉన్నారు, వాటికి తీర్పు తీరుస్తా, వాళ్ళకు తీర్పు. సియోను కుమార్ అంటే ఆడామని కాదండి, అక్కడ సియోను కుమార్తె అంటే ఇజ్రాయెల్ ప్రజలు అందరికీ చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? దేవుడు తీర్పు తీర్చే విమర్శ దినం ఒకటి సమయము ఉన్నది, తప్పకుండా తీరుస్తారు. తీర్చాడా తీర్చలేదండి? తీర్చలేదా? తీర్చిండు ఆయన. ఎవరికి అప్పచెప్పిండు? నెబుకద్నెజరుకి అప్పచెప్పేసిండు, తీసుకెళ్ళి అప్పచెప్పేసి ఇప్పుడు ఇక ఆ బానిస దేశంలో ఎన్ని దొరుకుతాయండి వీళ్ళకు? ఏ అడ్డు పెట్టుకున్నారా? ఎన్ని దొరుకుతాయా? ఏ దొరకవు. ఏం చేయాలి వీళ్ళు? వాళ్ళు అట్టు చెప్తే అట్ట బతకాలి. అంత ఘోరమైన శిక్షకు దేవుడు వీరిని అప్పచెప్పేశాడు అనేది మనము ఆలోచన. ఇది శరీర సంబంధమైన తీర్పు. అయితే ఆత్మ సంబంధమైన తీర్పులో మనకేం కావాలి అనేది 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 6 వరకు. మరియు గృహ నిర్వాహకులలో గృహ నిర్వాహకుడు అంటే దేవుడు సిద్ధపరిచిన సంఘం. ఈ సంఘంలో గృహ నిర్వాహకత్వం జరుగుతుంది. నేను ఒక్కనే గృహ నిర్వాహకుని కాదు,
బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ గృహ నిర్వాహకులు. అక్కడ సంఘం యెరూషలేములో ఉంటే ఆ సంఘం ఒక్కటే గృహ నిర్వాహకత్వంలో, ఆ యాజకులు ఒక్కలే కారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ గృహ నిర్వాహక పనిలోనే ఉన్నట్లు. ఎందుకంటే పరిచర్య చేసేవాళ్ళు దేవుని పనే అది కదా, ప్రతి ఒక్కటి దేవుని పనే. కాబట్టి ఆ గృహ నిర్వాహకులు ఇప్పుడు చదవండి. ఆ గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట తప్పకుండా ఉండాలని చెప్తున్నాడు. తప్పకుండా నమ్మకమైన వాడై ఉండాలి అని చెప్తున్నాడు. మీ చేతనైనను ఏ మనిషిని చేతనైనను అల్పమైన సంగతి, నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. ఎందుకని? ఈయన చెప్పేది వాడికి అర్థం కాదు. ఇప్పుడు కొత్త కొత్త కాండాలు దాటిపోతున్నాడు ఈయన పౌలు గారు. అర్థమవుతుందండి కొత్త వాళ్ళకి ఈ విషయాలు. కాబట్టి ఈయన ఏమంటారు? పిచ్చో నీరాను అంటే, లేకపోతే దయ్యం పట్టిందని నీకంటే ఏదైనా అంట. కాబట్టి ఎవరి చేతనైనా నేను విమర్శింపబడుట మిక్కిలి అల్పమైన సంగతి. అల్పుడు కూడా వచ్చి నన్ను విమర్శిస్తారండి అని చెప్తున్నాడు అనమాట. ఏమిటి పనికిరానోడు, ఊళ్ళో అందరు తీసేసినోడు కూడా వచ్చి నన్ను ఏం చేస్తాడు? విమర్శిస్తాడు తప్పకుండా. ఎందుకు? ఈయన ఏం చెప్తుండో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అల్పమైన సంగతి ఇది 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 ఉండాలండి. మనల్ని మనం విమర్శించుకోవద్దు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, ఎవడైనా నన్ను విమర్శించని నాకు సంబంధం లేదు, కానీ నా హృదయం ఎలా ఉంది, నా మనస్సాక్షి ఎలా ఉంది, నన్ను నేను విమర్శించుకొనను. నా తప్పులు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి, ఈ సరిచేయి అని చెప్పుకొని నేను దేవుని కాడ. చూసారా అండి? అలాగున ఆ మనస్సాక్షి ఉండాలండి. క్రైస్తవుడు మనస్సాక్షి అలా ఉండాలి. మనల్ని మనం విమర్శించుకునేది రాకూడదు. ఇక్కడ ఉండి మొత్తుకుంటాను కదా, వారమంతా ఏదైనా పొరపాటు చేసారో, మీరు పొరపాటు చేశారో, అలా అనకుండే రోజు ఎప్పుడు వస్తుంది ప్రభువా అని కూడా ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే క్రీస్తు సారూప్యమందుకు మీరు ఎప్పుడైతే మార్చబడతారో నేను అలాంటి మాట అనవలసిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రౌండ్ వాళ్ళు ఏజ్ చెప్పకముందుకే వాళ్ళ పనులు వాళ్ళు దేవుని పనుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక వాళ్ళు ఎక్కడికి వచ్చారు? బలమైన ఆహారం తినేవాళ్ళుగా ఉన్నారు అనే ఆలోచన వస్తుంది కదా. తను తానట విమర్శించుకోడట. చూశారండి? నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను చూశారా? నాకు నేను మంచిగా కనబడుతున్నాను, అయినా కానీ నేను నీతిమంతుణ్ణి కాలేను. మళ్ళా నన్ను ఒక దినమున ప్రభువు తప్పకుండా విమర్శించాల్సిందే అంటున్నాడు అన్నమాట. అంటే ఆత్మీయ స్థితిలో బలం, ఇలాంటి బలం మనము కలిగి ఉండాలని తన గురించి చెప్పుకుంటున్నాడు కదండి. అయితే 5వ వచనం చూడండి, నేను చదువుతాను. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం అందలి రహస్యమును వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది తప్పకుండా. వాడు తప్పు చేస్తున్నాడు, నేను పోయి ఆయన రైట్ చేస్తానన్న ఆలోచన నీకొద్దు. ఒకవేళ వచ్చిందా నువ్వు ఎలా చేయాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ సహోదరుని కాడికి పోయి రహస్యంగా నీ ఇంట్లోకి తీసుకెళ్ళి, నువ్వు తప్పు చేస్తున్నావురా, చేయకు ఇలాంటి తప్పు అని చెప్పాలి. ఫస్ట్ది ఇది. వాడు మరలా అలా చేసాడు అనుకో, రెండోసారి సంఘంలోని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి అందరితోని చెప్పేయాలి. మరలా పోయి అదే తప్పు చేస్తే అన్యునిగా సుంకరునిగా అన్ని ఎంచి వదిలేసేయాన్ని. నువ్వు అన్ని జోలికి పోవద్దు, అంత నువ్వు మాట్లాడొద్దు అని నువ్వు పలకరించకూడదు. ఎందుకు? చెప్తే ఇంట్లేడు, నువ్వు ఇంకెక్కువ మాట్లాడవలసి వస్తే నువ్వు తీర్పులోనికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అలా చేయండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడండి. 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం చదవండి. ఇంటికి పోయినాక ఈ విషయాలు ఉంటాయి. తీర్పు తీర్చేది విధానము ఉంది బైబిల్లో. పర్సనల్ విషయంలో కూడా తీర్పు తీర్చవచ్చు, కానీ అలా తీర్చాలి. ఎందుకంటే సహోదరుని అనవసరంగా నువ్వు పబ్లిక్లో వాడిని వేయకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా నీ పక్కోడితోని. సహోదరులారా, మీరు మమ్మను చూసి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకొని మీరొక్కని పక్షమున మరి ఒక్కని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని అదనమాట కదండి. తప్పకుండా ఈ మాటలన్నిటిని నా మీద అపోల్లో మీద ఎందుకు పెట్టుకొని చెప్పుకుంటున్నానంటే, మమ్మల్ని బట్టి మీరు వాక్య విషయంలో తీర్పులు కాకండి, లేకపోతే విమర్శల్లోనికి వెళ్తారు మీరు. ఎందుకంటే నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేపా వాడను అనుకుంటున్నారు వీళ్ళు దొరలు.
కాబట్టి అలా ఉండకండి. మీరు వాక్యాన్ని హైలైట్ చేయండి, వాక్యాన్ని గొప్ప చేయండి, వాక్య ప్రకారం నడవండి. వాక్యంలో ఉండిన ఆ మహిమను మీరు పొందుకోవాలి, ఆ వాక్యాన్ని కూడా మీరు మహిమపరచాలి అనేది వాళ్ళకు తెలియజేస్తున్నాడు కొరింథీ సంఘానికి కదండి. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంది ఇక్కడ, ఇది ఏం తీసుకోవాలంటే మనల్ని మనం విమర్శించుకోవద్దు, మనల్ని విమర్శించేది ప్రభు. ఇంకొకటి, ఎవరినైనా మనం విమర్శించేటప్పుడు వాక్యానుసారంగానే విమర్శించాలి. వాక్యానికి అప్పజెప్పేసేయాలి, వాక్యానికి వదిలేసేయాలి. అయినా కానీ నిన్ను ప్రేరేపించి ఏదైనా చెప్పవన్నప్పుడు చెప్పు, కానీ వాక్యానుసారంగా చెప్పు. పబ్లిక్ చేయకు దీన్ని. సోషల్ మీడియాలో జరవడి వాడు అలాంటోడు ఇలాంటోడు, ఇది ఇలాంటిది అది అలాంటిది అని అస్సలుకి మాట్లాడొద్దు. ఇప్పుడు జరుగుతుంది అదే సోషల్ మీడియాలో. అనవసరం క్రైస్తవులందరినీ ఆగమాగం చేసేస్తున్నారు. వాళ్ళు చేసిరు కానీ ఇంకా కొంతమంది కూడా ఏం చేస్తున్నారంటే దాన్నే ఫాలో అవుతున్నారు. ఈయన అలా చేస్తున్నారు, ఈయన అలా, ఒక్కడు ఇద్దరు అంటుకున్నారు బురద అంటే ఆ బురదని అందరూ అంటించుకుంటున్నారు అన్నమాట. కాబట్టి తీర్పు తీర్చడానికి మనకు అధికారం ఏమీ లేదు. ఈ భూమి మీదనైతే యేసుక్రీస్తు ప్రభువారు ఒక బలమైన మాట అన్నాడని అది చూసుకొని మించుకుందాం. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 57-58. ఏది న్యాయమో మీ అంతటా మీరే విమర్శింపరేలా అంటే ఏది న్యాయమైందో మీరు ఎరగరా అంటున్నాడు ఆయన. మీకు తెలియదా? ఏది న్యాయమైందో మిమ్మల్ని మీరే విమర్శించుకోరేలా ప్రశ్నిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ఎందుకు విమర్శించుకోరు? మిమ్మల్ని మీరు కదా విమర్శించుకోమన్నదిగా. ఎక్కడ వాక్యం? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం ఏం చెప్పింది? మిమ్మల్ని మీరే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదురు. తీర్పు పొందకుండా ఉండాలంటే ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. ఎందుకంటే న్యాయం ఏదో అన్యాయం ఏదో మీకు తెలుసు. ఇప్పుడు తెలుసా తెలియదా? ధర్మశాస్త్రం ఉంది వాళ్ళ కాడ. అక్కడ వాళ్ళని చూసి అంటున్నాడు మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. లేకపోతే చెప్తున్నాడు చూడండి 58లో, వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నువ్వు వెలుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు. చూసారండి, అంటే ఈ భూమి మీద ఉండగానే ప్రయత్నం చేసుకోండి. త్రోవలో అంటే భూమి మీద ఉండగానే మీరు ప్రయత్నం చేయండి. ఎందుకో అధికారి దగ్గరికి వెళ్తున్నావు. ఎవరు అధికారి? క్రీస్తు. అధికారి దగ్గరికి వెళ్తే ఆయన ఊరుకుంటాడు. ఆడికి పోయినాక ఊరుకునేది అసలే చక్కగా తీసుకెళ్ళి ఆ పాతాలను వదిలేస్తాడు. అంతే. ఒక దేవదూతకు ఇలా ఆజ్ఞ ఇస్తాడు. ఆ దేవదూత వచ్చేసి తీసుకొని పోయి అందులో వేస్తుంది. కాబట్టి నువ్వు మార్గంలో ఉండగానే, అంటే ఇంకా పరలోకంలోనికి, తీర్పులోనికి, విమర్శల్లోనికి, దేవుడు తీర్పు తీర్చే సమయంలోనికి వెళ్ళకముందే నీకు తెలుసు న్యాయం ఏదో. దాని యందు నువ్వు ఏం చేసుకో? విమర్శన చేసుకో. నువ్వే నీ తప్పుల్ని, నీ లోపాలని సరిచేసి నడుచుకో అంటున్నాడా? లేదా అతడు ఒకవేళ చూసారండి, అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోతాడు. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతులకు అప్పగిస్తాడు. బంట్రౌతు నీవు చెరసాలలో వేస్తాడు. బంట్రౌతు వదిలిపెడతాడా? తీసుకెళ్ళి ఆజ్ఞ అయిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్ళి బంట్రౌతు అనుకుంటున్నారు దేవుని దూత తీసుకెళ్ళి చెరసాలంటే పాతాలు, అందులో వేసేస్తాడు. కాబట్టి మీరు మార్గంలో ఉండగానే పశ్చాత్తాపడండి, విమర్శించుకోండి. ఏది తప్పో ఏది లోపం ఉందో నీలో అవన్నీ సరి చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు తానంతట తానే చెప్తున్నాడు అనమాట కదండి. మనకే కాదు ఇది, ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ నాతో పాటు నిజమండి. ప్రతిదీ ఎక్కడో ఒక్కడ చిన్న లోపం తప్పు చేసే ఉంటుంటాం మనం. కాబట్టి నాలో పాపం లేనివాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసేవాడు అని బైబిల్లో యోహాను పత్రికలో రాయించాడు దేవుడు. కాబట్టి మనలో పాపం లేదని ఎవడు చెప్పుకోవడానికి వీళ్ళే నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోయారు. కాబట్టి అందరం అలాంటి కోవలే ఉన్నాం. కాబట్టి మనందరం ఏం చేయాలి? తప్పుల్ని లోపాలంటే మనల్ని మనం విమర్శించుకొని తీర్పు పొందకుండా ఉండాలి. ఒకవేళ ఆ తీర్పుకు వస్తున్న శిక్ష ఏదైతుందో బాగా గుర్తుపెట్టుకోండి. మనం తప్పు చేస్తే ఏదైతే శిక్ష వస్తుందో దానికి లోబడం అని చెప్తుంది బైబిల్. ఆ శిక్షకు నువ్వు లోబడి ఇక్కడ ఉండగానే ఆ శిక్షని కంప్లీట్ చేసుకో, నువ్వు సంతోషంగా పరలోకంలో జీవిస్తావు. అందుకని 11వ అధ్యాయం ఇప్పుడు చదవడానికి టైం లేదు కానీ 11వ అధ్యాయం 31, 32లో రాయించాడు ఆయన. ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుకు తగిన శిక్షని మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు అంటే లోకం నరకాన్ని పోద్దన్నాడు. ఆ లోకంతో పాటు శిక్ష విధి కలగకుండా ఉన్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాం. ఇక్కడనే
అది గుర్తుంచుకోవాలి. అంటే ఆ శిక్ష ఏదైతే వస్తుందో, ఇది మా మీదకి రావద్దని పక్కకు తొలగించుకోవడానికి ప్రయత్నం ఏమీ చేయొద్దు. తండ్రి తన కుమారుని ఎలా శిక్షిస్తాడో అలా శిక్షిస్తాడు. నేను పెద్ద ఘోరమైన నువ్వు భరించలేని నీ మీద ఏది దేవుడు పెట్టాడు. కాకపోతే ఆ శిక్షను అనుభవిస్తా ధన్యులం, లేకపోతే అన్యులం కదా. అర్థమైంది కదా వాక్యం. మనం విమర్శింపబడాలంటే దేని కొరకు విమర్శింపబడాలి? ఏమైనా కానీ వాక్యం నిమిత్తం విమర్శింపబడాలి, క్రీస్తు నిమిత్తం విమర్శింపబడాలి, మృతుల పునరుద్ధానమును గూర్చి విమర్శింపబడాలి, నిత్య జీవమును గూర్చి విమర్శింపబడాలి, మన పితరులకు చేసిన వాగ్దానం నిమిత్తం విమర్శింపబడాలి, మన నిరీక్షణ గురించి విమర్శింపబడాలి. అంతేవరకే. ఇక మనకు ఏ విషయంలో ఈ లోకంలో విమర్శింపబడకుండా మనం చాలా జాగ్రత్తగా నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాగున ఉండి ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలోంచి ఫలింపజేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.